నెగిటివ్ ఆర్ పాజిటివ్, పబ్లిసిటీ ఈజ్ పబ్లిసిటీ అన్నట్టు బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు మొత్తం అంతా సంజన గారి మీద నడుస్తుంది. అది కూడా నెగిటివ్గా. ఆవిడ నా మీద ఉన్న నెగిటివిటీ పోగొట్టుకోవాలని వచ్చినా అని చెప్పింది, కానీ ఇంకా నెగిటివిటీ పెంచుకుంటుంది. అది పక్కకు పెడితే షో 2-3 ఎపిసోడ్ల నుంచి మొత్తం ఆమె మీదనే రన్ అవుతుంది. ఆమె చేసే గొడవలు, ఆమె చేసే ఆర్గ్యుమెంట్స్, దీనికోసమే చూడాల్సి వస్తుంది బిగ్ బాస్ షో. నిన్ననేమో వాష్రూమ్లో అవన్నీ షాంపూస్ అవన్నీ పెట్టారని గొడవ, ఈరోజేమో గుడ్డు పోయిందని గొడవ. సో మొత్తం షో అంతా ఆమె మీదనే రన్ అవుతుంది. ఆవిడ తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో, లేకపోతే కావాలనే చేస్తున్నారో వాళ్ళు అన్నట్టు ఫుటేజ్ కోసం, లేకపోతే వీళ్ళందరూ కలిసి నన్ను కార్నర్ చేస్తున్నారని చూపించుకోవడం కోసం, సింపతి గెయిన్ చేయడం కోసం అలా చేస్తున్నారో తెలియదు. కానీ ప్రస్తుతానికి ఈ వీక్ ఈ 2-3 రోజులు మాత్రం షో మాత్రం ఆమెనే నడిపిస్తుంది. సో అందుకే నామినేషన్లో ఉంది. అందరూ కలిసి ఆమె మీద, ఈవెన్ టెనెంట్స్, ఓనర్స్ కూడా ఆమెకు నెగిటివ్గా మారిపోయారు. సో అది ఆమె నాకు ప్లస్ అని ఫీల్ అవుతుంది. కానీ ఆమె సైడు నిజాయితీ ఉంటే చూసేవాళ్ళు అవును పాపం అని అనుకుంటారు. కానీ కావాలని గొడవ పెట్టుకొని కార్నర్ ఆమె చేసుకుంటే అది ఎవరు ఒప్పుకోరు, యాక్సెప్ట్ చేయరు, ఓట్లేయరు. అది ఆమెకు అర్థం కావట్లేదేమో మరి. లెట్స్ సీ. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత రివ్యూ చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.